టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మరి లాభంలో మనకి శుక్ర, శని, తర్వాత రాహు, ఇంకా మనకి శని కుంభరాశిలో ఉన్నప్పటికీ కూడా, మరి రాజ్యస్థితిగతుడై ఉన్నప్పటికీ కూడా శని కస్ప్ పీరియడ్లో ఉన్నాడు కాబట్టి లాభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మెస్మరిజం పవర్ మీకు బాగా పెరుగుతుంది. వ్యాపారాలు బాగా రాణిస్తాయి. కిరాణా వ్యాపారాలు, ఆ తర్వాత మీకు బట్టల వ్యాపారాలు, హోటల్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మరి తీర్థయాత్రలు బాగా వృషభ రాశి వాళ్ళు చేస్తారు. మరి ఈ సంవత్సరంలో మీరంతా కూడా చాలా అధికంగా కష్టపడతారు, హార్డ్ వర్క్ చేస్తారు. పనులన్నీ కూడా అవడం లేదు అనేటటువంటి టెన్షన్ దగ్గరికి వస్తుంది, కానీ అన్ని పనులు కూడా స్లో రేట్లో అయినా సరే పూర్తయిపోవడం జరుగుతుంది. మరి వృషభ రాశి మహిళలకి చక్కటి ఆకర్షణీయమైనటువంటి శరీర సౌష్ఠము ఇవన్నీ కూడా వస్తాయి. మగవాళ్ళకు కూడా ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. స్త్రీల ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి జనాకర్షణ, ధనాకర్షణ బాగా ఎక్కువ కాబట్టి మరి అయితే కుటుంబంలో పంచమ కేతుగ్రహ ప్రభావం వలన కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు, ఏ కారణం లేకుండా మనశ్శాంతి లోపము అనేటటువంటివి వస్తాయి మీకు. దీనికి కారణం ఏమిటంటే, మనకి చిన్నపిల్లలకి మీరు బైక్ కొన్నారనుకోండి, లైసెన్స్ ఉండదు వాళ్ళకి, మీరు ఇస్తారు బైక్, బయటకు వెళ్తారు, పోలీసులు పట్టుకుంటారు, పెనాల్టీ వేస్తారు, మీ పైన కేసులు పెడతారు, తలపోటు ఇవన్నీ. కాబట్టి ఈ విధమైనటువంటి స్కూల్ లేట్గా వెళ్తారు, ప్రిన్సిపల్ పనిష్మెంట్ ఇస్తుంది, మీ పరుగు పోతుంది. ఈ రకంగా పిల్లల నుంచి ఏదో ఒక రకమైనటువంటి ఒత్తిడి, ఏదో రకమైనటువంటి తలపోట్లు అనేటటువంటివి వస్తాయి. కాబట్టి మీరు ధనస్థానంలో మరి ఈ యొక్క కుజుడు ఉండడం వల్ల మీకు ధన ఆదాయాలు తగ్గుతాయి. నోట్లకి దగ్గరకు వచ్చి ధనం అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేక దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వృషభ రాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది సామాన్యంగా ఉంటుంది. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క రవి బుధులు ఇంకా కస్ప్ పీరియడ్లోకి వస్తున్నారు, భాగ్యంలో ఉన్నారు. వాళ్ళు అదృష్టాన్ని కలిగించి మీకు మీ మేనమామల వల్ల మీకు కాస్త కలిసి రావడం, అలాగే ప్రభుత్వం నుంచి మీకు కాస్త కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఈ కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని మీరు ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు ఓం శరవణ భవ అనే మంత్రాన్ని జపించండి, సరిపోతుంది. శుభమస్తు.